ఆచి చికెన్ మసాలా. వేలం వెరిడే ఇస్ కమింగ్. ఏంటే వేలం వెరిడే? ఎవడో పనికి మాలిన వెధవ ఎవరో పిల్లని ఎత్తుకుపోతే వాడి కామం ఎక్కువైతే దాన్ని లవ్గా వీళ్ళు ప్రచారం చేసి దాన్ని మన వాళ్ళకి అంటించి అసలు ప్రేమ అంటే ఎవరిది? ప్రేమ అంటే రాములు వారిది, భార్య కోసం వారధి కట్టిన వాడిది కదా. ప్రేమ అంటే ప్రతి చోట భార్య అనే రాకూడదు కదా. ప్రేమ అంటే శ్రవణ కుమారుడిది, వాళ్ళ అమ్మా నాన్న కోసం కళ్ళు లేని వాళ్ళ కోసం కావిట్లో పెట్టుకు మోసాడు. ప్రేమ అంటే పుండరీకుడిది. ప్రేమ అంటే శివి చక్రవర్తిది. ఇది ఎందుకు ప్రమోట్ చేయవాడు? ఎవరో దరిద్రుడు ప్రమోట్ చేస్తావేంటి? మా చిన్నప్పుడు శివి చక్రవర్తి గురించి వచ్చింది. హరిశ్చంద్రుడిది ప్రేమ సత్యం పట్ల, దైవం పట్ల ప్రహ్లాదుడిది ప్రేమ, ఆర్తుల పట్ల డొక్కా సీతమ్మ గారిది ప్రేమ. ఆడెవడో వేదగాడు. దిస్ ఈజ్ లవ్, దట్ ఈజ్ లాస్ట్, వాట్ ఈజ్ బెస్ట్. అందుకని మీరు అందరూ వేలం వేరుడే చేయండి, కానీ వాట్ ఈజ్ ద ట్రూ లవ్ దాన్ని ప్రాపగేట్ చేయండి. డొక్కా సీతమ్మ కావాలా, ఆడెవడో చెక్కగాడు కావాలా మీరు చెప్పండి అంతే. అన్నం పెట్టేది కావాలి కానీ మన అమ్మాయిలు ఎత్తుకుపోయేది, మన అమ్మాయిలు అంటే చెబితే బాగుండదు. మన ఆడపిల్లలు అనడానికి సంకోచించి అమ్మకి నాన్నకి వినయంగా వాళ్ళు ఒబిడియంట్గా ఉండేవారు. ఆ ఓయి నుంచి ఓయో దాకా వెళ్ళిపోతే అది ఏమన్నా అభివృద్ధా? అది అభివృద్ధా? కాదు కదా. శరీరాన్ని అమ్ముకోవడానికి భగవంతుడు ఈ శరీరం ఇవ్వలేదు, ఎక్కడో అనుభవించారు. పందులు కుక్కలు కూడా అనుభవిస్తాయి. అది కాదు, ఇది ఇవ్వబడింది ఒక పెద్ద ప్రయోజనం కోసం. ఆ ప్రయోజనం ఆత్మ సాక్షాత్కారం, అది పొందడానికి. అందుకని పడుకోవడానికి తినడానికి కాదు 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 అన్నా. కాబట్టి వేలం వేరుడేకి మనకి ఏం సంబంధం లేదు. ఆ వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే మీరేం పార్టిసిపేట్ చేయక్కర్లేదు. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు ఎక్స్ప్లైడ్ అయిపోయాడు కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం.